ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి అనూహ్య మలుపు తిరిగాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఓ సంచలన ప్రకటన రాష్ట్రంలోనే కాక జాతీయ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకటన ఏంటి, దాని ప్రభావం ఎంత అనే విషయంపై పూర్తిగా స్పష్టత లేనప్పటికీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన అనధికారిక సమాచారం ప్రకారం ఆయన తీసుకున్న ఓ నిర్ణయం కారణంగానే హుటాహుటిన ఢిల్లీలోని కేంద్ర పెద్దలు ఏపీకి పరుగులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడిందనే పుకార్లు రాష్ట్రం అంతా గుప్పుమంటుంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం నడుస్తున్న సామాజిక సమీకరణలు, అభివృద్ధి అనే రెండు ప్రధాన ట్రెండ్స్కు బలాన్ని ఇస్తుంది. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు అత్యంత కీలకంగా మారిన తరుణంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ఈ అనూహ్య నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందనే చర్చ జరుగుతుంది. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉన్నత స్థాయి సమావేశం కోసం అన్ని శాఖల కార్యదర్శులకు, మంత్రులకు అత్యవసర పిలుపు అందింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే కేంద్ర ప్రభుత్వంలోని ఇద్దరు కీలక పెద్దలు తమ ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకుని ప్రత్యేక విమానం విజయవాడకు బయలుదేరారన్న వార్త అత్యంత గోప్యంగా ఉన్న లీక్ అయింది. ఈ పరిణామాల మధ్య మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏదో సంచలన ప్రకటన చేశారనే ప్రచారం ఊపందుకుంది. పుకార్ల ప్రకారం ఈ ప్రకటన రాజకీయ విధానం నిర్ణయం లేదా పెద్ద ప్రాజెక్టులకు సంబంధించిన అల్టిమేట్ అయి ఉండవచ్చని తెలిసింది. కొందరు రాజకీయ విశ్లేషకులు ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపే నిర్ణయాలని అంటున్నారు. మరికొందరు ఇది ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చేసి కీలక ప్రకటన అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఖరి, ఆ తరువాత ఢిల్లీ పెద్దలు హుటాహుటిన పర్యటన చేస్తుంటే రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య ఏదో ఒక కీలక అంశంపై ఉద్రిక్తత ఏర్పడిందనే అనుమానాలు బలపడిచాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ సామాజిక వర్గాలను సంతృప్తిపరిచే పద్ధతిలో తమ వ్యూహాలను మార్చుకుంటాయని ఈ ప్రకటన కూడా ఈ కోణంలోనూ ఉండవచ్చని కొందరు అంచనా. సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయాల్సిన ఒత్తిడి పెరిగింది. ఈ ప్రకటన రాష్ట్రంలో కీలక అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి అసాధారణంగా డిమాండ్ గురించి కూడా ఉండొచ్చు. సాధారణంగా కేంద్ర మంత్రులు పర్యటనకు ముందు వారి షెడ్యూల్ ప్రకటిస్తారు. కానీ ఈసారి కేవలం ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకే మాత్రమే పేర్కొనడం వారి పర్యటన గోప్యతను పెంచింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలను అడ్డుగా ఉందా, లేకపోతే నిర్ణయాలు రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాలపై దానికి కేంద్రం యొక్క తక్షణ మద్దతు అవసరమా అనే ప్రశ్నలకు జవాబులు లభించడం లేదు. ఏది ఏమైనప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కార్యాలయానికి గోప్య సమస్య, ఆ వెంటనే ఢిల్లీ పెద్దల అత్యవసర పర్యటన, ఈ మొత్తం వ్యవహారం వెనుక భారీ రాజకీయం స్పష్టమవుతుంది. రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేయగల ఈ సంచలన పరిణామం గురించి అధికారుల ప్రకటనల కోసం రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ పర్యటనను ముగించిన తర్వాతే అసలు రహస్యం వీడే అవకాశం ఉంది.